వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని పాత ప్రెస్ క్లబ్ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా మరియు ఐక్యరాజ్య సమితి అనుబంధంతో పనిచేసే సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా వాస్తవ్యురాలు బందెల భారతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకై మా సంస్థ ఎంతవరకైనా పోరాడుతుందని, ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మా హ్యూమన్ రైట్స్ సంస్థ ఎంతవరకైనా వెళ్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్, శ్రీమతి ఎం త్రివేణి కళ్యాణ భారతి, ఎం రాజేష్, బి భారతి, ఉదయ్ బాబు, చేబ్రోలు రాజేశ్వరి, అడ్వకేట్ మొదలైన వారు రావడం జరిగింది. చట్టం ముందర అందరూ సమానులే. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. మానవ హక్కులకు భంగం వాటిల్లితే ఎంతవరకైనా పోరాడడానికి ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ముందుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హెల్ప్ లైన్ నంబర్ 8500850280 8500850280. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చట్టం ముందర అందరూ సమానులే. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. మానవ హక్కులకు భంగం వాటిల్లితే ఎంతవరకైనా పోరాడడానికి ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ముందుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హెల్ప్ లైన్ నంబర్ 8500850280. అది ఇంకేంటి అవద్దు అందరూ అవద్దు ఒక పరిషత్ I am elected AP President of Andhra Pradesh President of UHRC Geneva. IHRC Geneva. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన కళ్యాణ భారతి ట్రస్ట్ వారికి, భారతీయ మేడం గారికి, నా మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి నా శుభాకాంక్షలు. ఈరోజు మానవ హక్కుల పోరాడడానికి మేము ఎంతగానో సిద్ధంగా ఉండడానికి ఉన్నాము. సో మేము డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఒక సొసైటీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇతర విధానాలు మేము రూపొందించి అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే విధంగా మేము. చెప్పండి పేరు చెప్పి. నా పేరు బందెల భారతి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఇంతకుముందు IHRC ఇంటర్నేషనల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫైనాన్షియల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి అదే IHRC తరఫున వైస్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. అది విజయవాడ 21వ తారీఖున. మా ప్రెసిడెంట్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఉత్సాహవంతుడు, ప్రజ్ఞాశాలి, వినయశీలి అయినటువంటి శ్రీ రాజనందన్ విజ్ఞాన్ డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ బట్టు రాజేష్ గారికి నమస్కారములు. అలాగే మా టీం వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా నమస్కారం. ఈ హ్యూమన్ రైట్స్ గురించి మీకు అంతా తెలిసిందే. న్యాయం కోసం పోరాడడం, మహిళల కోసం పోరాడడం, చట్ట విరుద్ధ కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండటం, ఇవన్నీ గతమంతా మేము చేస్తున్న కార్యక్రమాలే. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం, న్యాయం కావాల్సిన వాళ్ళకి న్యాయ సహాయం అందించడం, ఇలాంటి వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ ఎంపీడీఓగా రిటైర్ అయ్యాను గత 5 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి నేను కళ్యాణ భారతి ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేపిస్తుంటాను. మా సంస్థ అది. మా పాప దానికి చైర్మన్, ఆమె 2 నిమిషాలు మాట్లాడుతుంది. మీరు అనేకసార్లు చూసే ఉంటారు పేపర్లో కానీ మీడియాలో కానీ. అందరూ అనుకున్నట్లుగా మానవ హక్కుల సంఘం దండుకోవడం, బోర్డులు వేసుకొని తేగడం, అవి సభకు
విచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఐహెచ్ఆర్సి ప్రతినిధి ఇండియా నుంచి నేషనల్ ప్రెసిడెంట్ రాజనందన్ విజ్ఞాన్ గారు, ఆయన అంబాసిడర్గా కూడా ఉంటున్నారు ఇండియా నుంచి. సో ఆయనకి ముఖ్యంగా కృతజ్ఞతలు. అండ్ చాలా రిస్క్ తీసుకుని ఆయన టైంకి వచ్చారు, అయినప్పటికీ కూడా సమయానికి అందుకున్నారు. మీరందరికీ ధన్యవాదాలు అండ్ మీకు శుభాకాంక్షలు. సో నేను కళ్యాణ భారతి ట్రస్ట్లో ఒక చైర్పర్సన్గా ఉన్నాను. అండ్ కళ్యాణ భారతి ట్రస్ట్ విభిన్న ప్రతిభావంతులైన పిల్లల కోసము వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని చేయించడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ కాలం మీద స్వంతగా నిలబడగలగటం, ఏదైనా స్కిల్ని నేర్చుకొని స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ పేరెంట్స్తో కలిసి ముందుకు వెళ్ళటానికి మా సంస్థ తోడ్పాటును అందిస్తుంది. అంటే ఒక విభిన్న ప్రతిభావంతులు అన్నప్పుడు వాళ్ళని సమాజంలో చాలా తక్కువ చూపడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు కదా అని. అలా కాదు. సో వాళ్ళకు కూడా చాలా గొప్ప స్కిల్స్ ఉంటాయి, కానీ దాన్ని చాలా ఓపిక్గా మనం ట్రైన్ చేయగలగాలి. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎలా అయినా సరే, వాళ్ళకి వయసుతో పాటు బాడీ పెరుగుతుంది కానీ మైండ్ పెరగడం లేదు. అలాంటి వారికి సంబంధించిన అయ్యే